హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. మన తెలుగు విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలోనే రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యున్నత సంస్థగా పరిగణించబడేటువంటి ఐఐఎస్సి బెంగళూరు 2025 అడ్మిషన్ ప్రాసెస్లో చాలా మేజర్ చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది వేలాది మంది ఎవరైతే ఐఐఎస్సి బెంగళూరు కోసం ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళందరి మీద ఇంపాక్ట్ చూపించేటువంటి అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. కొన్ని ఈ నిర్ణయాలు మీకు షాకు గురి చేస్తే, మరికొన్ని నిర్ణయాలు అనేవి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేటువంటి అవకాశం ఉంది. సో చిట్ట చివరి వరకు వీడియో చూడండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో ఇలాంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థల యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనుకోండి, అదేవిధంగా వచ్చేటువంటి అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో మా ఛానల్లో తప్పనిసరిగా అప్డేట్స్ అనేవి మీకు అన్నీ అందుతాయి అన్నమాట. సో ఐఐఎస్సి బెంగళూరు ఏదైతే ఉందో, ఏంటి న్యూగా ఏం జరిగిందన్నట్లయితే, వీళ్ళు న్యూ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ 2025 అని రిలీజ్ చేశారు. అదేవిధంగా కొన్ని నూతనమైనటువంటి కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలిజిబిలిటీ రూల్స్ను కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్కి ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎవరైతే ఐఐఎస్సి బెంగళూరు అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది గేమ్ చేంజర్ లాంటిది. సో ఇందులో మొట్టమొదటిది ప్రధానంగా కన్సిడర్ చేయబడింది 2 డ్రాప్ అవుట్స్ని అలౌ చేస్తున్నారండి ఈసారి నుంచి. 2023, 24, 2025 ఈ 3 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అందరు విద్యార్థులు కూడా దీనికి ఎలిజిబిలిటీ. గతంలో ఎట్లుండేదంటే కేవలం 1 డ్రాప్ ఇయర్ని మాత్రమే అలౌ చేసేవాళ్ళు, కానీ దిస్ టైం దే అలౌడ్ 2 డ్రాప్ ఇయర్స్ని అలౌ చేసేదానికి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అందరికి కూడా మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 60% అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో సెకండ్ డ్రాపర్స్ ఎలిజిబుల్, అందుకనే వాళ్ళ ఇయర్ కూడా అలా ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు నీట్ యూజీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని కూడా ఇంతకుముందు తీసుకునేవాళ్ళు, జేఈ మెయిన్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని కూడా ఐఏఎస్సి అడ్మిషన్లు తీసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం నుంచి ఆ యొక్క ప్రాసెస్ అనేది తీసేశారు. ఇంతకుముందు 4 రకాలుగా అడ్మిషన్ ప్రాసెస్ ఉండేది. జేఈ మెయిన్స్ ద్వారా ఉండేది, నీట్ ద్వారా ఉండేది, జేఈ అడ్వాన్స్డ్ ద్వారా ఉండేది, అదేవిధంగా ఐఐటి ఎగ్జామ్ ద్వారా వాళ్ళ పర్సనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీని ద్వారా 4 రకాలుగా అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మొత్తాన్ని తీసేసి వీళ్ళు 2 విధానాలకి స్టిక్ ఆన్ అయిపోయారు. మీరు ఐఐఎస్సి బెంగళూరు అడ్మిషన్ తీసుకోవాలన్నట్లయితే ఎయిదర్ యూ హ్యావ్ టు క్రాక్ జేఈ అడ్వాన్స్ ద్వారా రావాలి, లేదా ఐఐఎస్సి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారో దీని ద్వారా మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవి 2 కూడా తీసేయడం జరిగింది. సో టోటల్గా దీంట్లో 138 సీట్స్ ఏదైతే ఉన్నాయో బిఎస్ అనేటువంటి ఒక బ్రాంచ్ ఇంట్రడ్యూస్ జరిగింది. దీంట్లో 111 సీట్లు వచ్చేసి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి, 22 సీట్స్ వచ్చేసి ఫీమేల్ స్టూడెంట్స్కి, 5 సీట్లు ఏదైతే ఉన్నాయో ఫారిన్ నేషనల్స్కి, అదేవిధంగా ఓసీఐ పేఓ స్టూడెంట్స్కి మనకి వీళ్ళు ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో దీనికి ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం తీసుకున్నప్పుడు దీని యొక్క అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో 1 మే 2025 స్టార్ట్ అవుతుందండి. 6th జూన్ ఆల్మోస్ట్ 1 month 5 days పాటు మీకు అప్లికేషన్ ఓపెన్ ఉంటుంది. ఏ టైంలో మీరు ఐఐటి ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఐఐఎస్సి అనేది సపరేట్ అడ్మిషన్ పోర్టల్ ఉంటుంది అనమాట. అంటే మనకు చెప్పాం కదా, 2 రకాలుగా దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒకటేమో జేఈ అడ్వాన్స్ ద్వారా, రెండోదేమో ఐఐఎస్సి యాప్టిట్యూడ్ టెస్ట్ లేకపోతే ఐఐటి 2025 అని అనుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్ని చేసుకోవాలండి. ఐఐటి అప్లికేషన్లో మీరు అప్లై చేసుకొని దాన్ని చేసుకుంటేనే మీకు అవుతుందన్నమాట. సార్ మేము అప్లై చేయకుండా మాకు సీట్ లేదని చెప్పేసి ఐఐటికి ఎవరు సరిగా అప్లై చేసుకోరు, సరిగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ని రాయరు. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మన రీసెర్చ్ వైపుకి వెళ్ళాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఐఐటి 2025 ఎగ్జామ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. మీకు భారతదేశంలో ఇంత మంచి ఇన్స్టిట్యూట్, ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికి కూడా ట్యూషన్ ఫీ కేవలం 10,000 రూపాయలండి ఓసీ, బీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకి. అదే ఎస్సీ, ఎస్టీలకి అయితే అసలు ఫీజే లేదు. మీకు హాస్టల్ ఫీజులకు కూడా 100% రిజర్వ్ స్టూడెంట్స్ అందరికి కూడా వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹1 ఖర్చు లేకుండా మీరు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఐఐఎస్సి బెంగళూరులో. సో మనకి ఐఐఎస్సి బెంగళూరుకి సంబంధించి కట్ ఆఫ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనుకున్నప్పుడు 5,000 లోపు మీకు జేఈ అడ్వాన్స్డ్లో వచ్చేదానికి అవకాశం ఉంది. ఎవరైతే నీట్ యూజీ ద్వారా ఐఐఎస్సిలో అడ్మిషన్ పొందుతున్నారో వాళ్ళకైతే ఇది నో లాంగర్ వ్యాలిడ్. మీరు వేరే ఆల్టర్నేటివ్స్ని ఎత్తుక్కోండి, ఎందుకంటే మీకు ఈ ఆప్షన్ అనేది ఇక
లేనట్టే. బైపీసీ విద్యార్థులకు సంబంధించి అయితే లేనట్టే. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి ఐఏఎస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.